అడుక్కునేటోని దగ్గర నుంచి మన దేశమును పరిపాలిస్తున్న ప్రధాని లేదా ప్రెసిడెంట్, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా వరకు 3 విషయాలు తెలియదు. ఎక్కడ చచ్చిపోతాం, ఎట్లా చచ్చిపోతాం, ఎప్పుడు చచ్చిపోతాం. తెలుసా ఎవరికన్నా? మీకు ఎవరైనా తెలిస్తే చేయొద్దండి. ఎక్కడ చచ్చిపోతాం, ఎట్లా చచ్చిపోతాం, ఎప్పుడు చచ్చిపోతామో. కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన 3 విషయాలు ఉన్నాయి. ఎందుకు పుట్టాం, ఎందుకు జీవిస్తున్నాం, చచ్చిపోతే ఎక్కడికి పోతాం. అర్థమైందా? ఎందుకు పుట్టాం, ఎందుకు జీవిస్తున్నాం, చచ్చిపోతే ఎక్కడికి పోతాం. ఎందుకు పుట్టామో తెలియకపోతే, నా మాట కఠినంగా ఉన్నా ఏమనుకోవద్దు, ఎందుకు పుట్టామో తెలియకపోతే మనకు జంతువుకు తేడా లేదు. ఎందుకు జీవిస్తున్నామో అర్థం కాకపోతే మన జీవితానికి అర్థమే లేదు. మరణించిన తర్వాత మన్నైనది వెనకటి వాళ్ళని మరలా భూమికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళను. దేవుని దగ్గరికి ఆత్మ చేరకపోతే దేవునిలో నుండి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవ ప్లస్ ఆత్మ అయను, జీవాత్మ అయను. అంటే దేవుని నుండి వచ్చిన జీవము ఆత్మ తిరిగి దేవునితో జీవాత్మగా లేదా ఆత్మగా దేవునితో ఐక్యపరచబడకపోతే, దేవుని నుండి ఎడబాసే ఎడబాటు ఉంది చూడు, అది 2వ మరణము. అది చాలా ఘోరమైంది. అది దేవునితో ఎన్నటికు కలపలేంది.